హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. టెంపుల్ స్టైల్ పులిహోర ప్రసాదాన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఒకసారి. పక్కా కొలతలతో ఎంత పులిహోర అయినా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ కొలతలతో చేస్తే మనం ఎంత పులిహోర అయినా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. పులిహోర కోసం రైస్ని ఇలా తీసుకోవాలండి. 2.5 గ్లాస్ రైస్ని అయితే తీసుకున్నాను నేను. ఒక 2 టైమ్స్ వాటర్తో అయితే ఈ బియ్యాన్ని ఒక 2 సార్లు అయితే వాష్ చేసుకోవాలండి. బాగా వాష్ చేసుకున్న తర్వాత మనం ఇందాక తీసుకున్న గ్లాస్ కంటే కొంచెం పెద్దగా ఉన్న గ్లాస్తో అయితే 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలండి. అప్పుడు మనకు అన్నం అనేది చాలా పొడి పొడిగా అయితే రెడీ అవుతుందండి. మనకి పులిహోరకి పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ వరకు పక్కకు ఉంచుకోవాలండి. చింతపండునైతే 2 నిమ్మకాయల సైజు చింతపండునైతే తీసుకోవాలి. ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు మునిగే వరకు వాటర్ని అయితే తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కకు ఉంచుకోవాలి. పులిహోరలోకి పొడిని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక నాన్ స్టిక్ ప్యాన్లో చిటికెడు మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి బాగా వేయించుకోవాలండి. నువ్వులు కొంచెం చిటపటలాడగానే ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనిచ్చుకోవాలండి. అన్ని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకొని పొడిలాగా అయితే ఇలా చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్లోకి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వేసుకుంటే మనకు పులిహోరలో చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఒక చిన్న టిప్ అండి శనగపప్పు గురించి. మనం పులిహోరని అప్పటికప్పుడే చేసుకోవాలి అనుకుంటే హాట్ వాటర్ ఉంటాయి కదండి, అందులో శనగపప్పుని ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టేసుకొని వేసుకుంటే మనకు పప్పులు అనేవి బాగా మెత్తగా అవుతాయండి. ఈ టిప్ మనం అప్పటికప్పుడే పులిహోర చేసుకుంటే యూజ్ అవుతుంది. 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనకి పల్లీలు అనేవి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా అయితే చేసుకోవాలండి. పల్లీలు మాడిపోతే టేస్ట్ బాగుండదు. సో లో ఫ్లేమ్లోనే మనము ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇందులో బాగా ఫ్రై అవుతున్నప్పుడు 2 ఎండుమిర్చి అయితే ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక 6 పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము ఇంతకుముందు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకొని బాగా మరగనిచ్చాలి అండి. ఇందాక చేసి పెట్టుకున్న పొడిని ఇందులో 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మిగతా పొడిని మనం ఎప్పుడైనా పులిహోర చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. బాగా మరిగిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడే చింతపండు రసం అనేది తయారైనట్టు. తర్వాత అన్నం ఒక కుక్కర్లో తీసుకున్న రైస్ని 2 విజిల్స్ వరకు ఉడికించుకుంటే మనకు రైస్ అనేది చాలా పొడి పొడిగా అయితే ఇలా తయారవుతుందండి. చూడండి, చింతపండు రసాన్ని అన్నంలో కలుపుకోవడానికి ఒక బాండీలోకి అన్నం అయితే మొత్తం ఇలా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇందులోకి ఇంపు వేసిన చింతపండు రసాన్ని మొత్తం ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలండి. చూడండి ఎంత టేస్టీగా తయారవుతుందో. ఒక టెంపుల్ స్టైల్ పులిహోర అయితే తయారవుతుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.